హాయ్, అందరూ బాగున్నారా? బ్యాచిలర్ మామూలు ఈరోజు నేను మీ శ్రీధర్. ఈరోజు మనం వచ్చి నాటుకోడి పెరుగు నాటుకోడి పచ్చడి కూర చేయబోతున్నాం. పెరుగు నాటుకోడి అదేమో పెరుగు నాటుకోడి ఎలా చేస్తామో, ఏమేమి వేస్తామో వేసి చూపుదాం. మరిందుకు లేటర్ అండి. చికెన్ రెడీ చేసుకుందాం, ఉల్లిపాయలు కట్ చేసుకుని పెరుగు కలుపుకొని అన్నీ రెడీ కొంచెం చేసుకుని ఒక ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామండి. తీసుకున్నాము చికెన్ వచ్చి అరకేజీ తీసుకున్నాము. ఇప్పుడు అరకేజీ వచ్చి ఎప్పుడో మా 40 సంవత్సరాల కింద మా అమ్మమ్మ చేసింది. మా అమ్మ చేసి మా అమ్మ చేసుకుని మా అమ్మగారు మా అక్క నేర్చుకుని మా అక్క మీరు నేర్చుకున్నాను. ఇది మీకు చేసి చూపిస్తుంది. ఈ పెరుగుతో నాటుకోడి కూర. ఓకే, ఇప్పుడు చూద్దాం. దానికి కావాల్సింది చికెను, కొంచెం పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, పెరుగు ఏదో ముందు పలసగా రెడీ చేసుకున్నాం, బాగా చెక్క కాకుండా గడ్డకట్టిని తీసి, మసాలా పేస్ట్ కూడా రెడీ చేసుకున్నాం, పచ్చి మసాలా. ఇప్పుడు మనం వచ్చి ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. ఓకే, 2 చెంచాలు ఆయిల్ పోసుకుందాం. ఎక్కువ పడి సరిపోద్ది, ఇది కొంచెం కూర ఎనభై కాడ కొంచెం ఎక్కువ పడింది. 2 చెంచాలు వేసుకున్నాం. ఓకే, ఉల్లిపాయ బాగా ఆగనిద్దాం. హాఫ్ స్పూను సాల్ట్ వేసుకుందాం, బేగ మగ్గిపోద్ది. లైట్గా అంత మగ్గక్కర్లేదు, కొంచెం మగ్గితే సరిపోద్ది. అల్లం వెల్లిపాయ దంచుకొని వేసుకున్నాం, ఈ పెరుగు కాబట్టి. ఇది మళ్ళీ అల్లం వెల్లి పచ్చి మసాలా కూడా వేసాము. చిత్తానికి ఇలాగ వేస్తే బాగా మగ్గుతుందండి. అల్లం 5 రెమ్మలు దెబ్బలు, తెల్లుల్లి, అల్లం ముక్క ఒక హాఫ్ ఇంచి మెత్తగా చెత్త కొట్టుకుని వేసుకున్నాం. ఎందుకంటే పెరుగులో బాగా ఇదవుద్ది అన్నమాట, మంచి ఫ్లేవర్ వస్తుంది. అందుకే దీన్ని ఫేమస్, నాకు బాగా ఫేవరెట్ అయిన నాటుకోడి పెరుగు. దుమ్ములు లేకుండా చేశారు. ఇప్పుడు కొంచెం మెత్తన వేసారు అంతే. మా అక్క మర్చిపోయింది దుమ్ములతో తింటే చాలా బాగుంటుంది రుచి ఈ నాటుకోడికి. ఎప్పుడెప్పుడో 40 సంవత్సరాల కింద మా అమ్మమ్మ గారు ఉంటే, ఆ తర్వాత మా అమ్మ ఉండేది, తర్వాత మా అక్క ఉండేది. 2 పచ్చిమిర్చి వేసుకుందాం. కలుపుకుంటాను. కొంచెం కరివేపాకు వేసుకుందాం. వేసుకుందాం. ఇప్పుడు పుదీనా వేసుకొని మంచి ఫ్లేవర్ వస్తుంది చికెన్. చూసారు కదా, ఇక పుదీనా వేయగానే మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. పుదీనా కూడా మాడిపోయింది, సరే అయిపోయింది, బాగా అయిపోయింది, దానికి పచ్చివాసన పోయింది. ఇప్పుడు మనం వెంటనే చికెన్ వేసుకుందాం. నాటుకోడి చికెన్ బాగా మగ్గనిద్దాం. బాగా కలుపుకుంటే ఇప్పుడే పడుతుంది, బాగా ముక్క పడుతుంది. మొక్క బాగా వేపి రంగు మారితే పసుపు వేసుకుని ఈ మొక్కల నుంచి మూత పెట్టి వాటర్ కట్టి దిగుతే చూద్దాం. బాగా వేగిపోయింది కదా, మూత పెడదాం. మూత పెడితే ఇప్పుడు మగ్గనిద్దాం. మగ్గని తర్వాత చూసుకుందాం. ఓకే, మూత తెచ్చి చూద్దాం. ఇప్పుడు వాటర్ అంతవరకు వచ్చింది. ఓకే, వాటర్ దగ్గరికి వచ్చింది, వాటర్ ఇంకిపోయింది కదా.
ఇంగుతుంది. ఇప్పుడు మనం ఈ వాటర్ ఇంకిపోయాక ఇప్పుడు వేద్దాం. చూసారు కదా, వాటర్ కూడా బాగా ఇంకిపోయింది. 7 నిమిషాలు దగ్గర మీద పెడితే మొక్క కూడా బాగా మక్కేసి ఇంకిపోయింది. ఓకే, పసుపు 1/2 స్పూను, ఒక స్పూన్ కారం, పచ్చిమిర్చి పెరిగేస్తాం కదా, 1.5 స్పూన్ కారం బాగా కలుపుకుంటూ ముక్క పట్టినట్టు చూసుకోవాలి. కారం వేయగానే ఉడికి పడుతుంది. అలా ఉడికి పట్టుకొని కలుపుకుంటే బొక్క మొక్క బాగా బాగుంటుంది. ఆటోమేటిక్ మొక్క చేంజ్ అయిపోద్ది, కలర్ చేంజ్ అయిపోయినట్టు. ఇది నాటుకోడి ఫ్రై లాగా ఉంది. ఇప్పుడు దీనిలో మనం కొంచెం వాటర్ వేసుకొని ముక్కను బాగా ఉడకబెట్టుకుందాం. ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు పడతాం, ఎందుకంటే నాటుకోడి కదా ఎక్కువసేపు ఉడకాలి. ఓకే, బాగా కలుపుకుంటూ ఉడకనిద్దాం. ఉడికినప్పుడు ఉప్పు చూద్దాం. అప్పుడు పెరుగులో వేసుకుని ఉప్పు అవన్నీ బ్యాలెన్స్ చేసుకుందాం. కలిసిపోయింది కదా, మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక అరగంట ఉడకబెట్టుకుందాం. ఇది 20-10 నిమిషాలు బాగా ఉడుకుతుంది. మనం మరి ఎందుకు ఉండలేదు, డబ్బులు తీసి చూసాం పోకుండా. ఓకే, ఇప్పుడు మనం చూసుకుందాం. వాటర్ దగ్గర పడింది కొంచెం, అది చూసారు కదా. ఓకే, మనం ముందుగా నూరు పెట్టుకున్న ఈ మసాలా అంటే అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ, యాలక, గసగసాలు, కొబ్బరి ముక్క కలిపి పచ్చి మసాలా పెట్టాం. ఇప్పుడు వేసి కలుపుదాం. బాగా ముక్కకు పట్టుకున్నట్టు చూసుకొని ఇప్పుడు దీన్ని చేస్తే చూసారా ఎంత అరోమా ఎంత ఇదిగా వస్తుంది. ఇప్పుడు పచ్చి మసాలా పడేసరికి ముక్క, ఎందుకంటే మనం కుక్కర్లో పెట్టలేదు కదా, బాయిల్ చేసాం కనుక ఇప్పుడు వాటర్ వేసి ఉడకబెట్టుకొని బాగా ముక్క ఉడకనిచ్చి మసాలా వేసాం. ఇప్పుడు ఈ మసాలా కంటెస్టెంట్ కొంచెం ఎలా కలుపుకుంటే ముక్కకు పట్టిన దాకా 2 నిమిషాలు. అప్పుడు మనం ముక్క ఉడికింది వచ్చి చెక్ చేసుకొని కొంచెం గ్లాస్ మరి కొంచెం వాటర్ వేసుకొని అప్పుడు పెరిగి వేసుకున్నాం. ఓకే, అంటప్పుడు ఓకే మొత్తం మసాలా దగ్గర పట్టింది. ప్రతి మొక్క పీల్చుకున్నాడుగా చూసారు కదా, ప్రతి మొక్కకి దుమ్ముకి పట్టాలన్నమాట మసాలా. అప్పుడు పెరుగు పులుపు పడితే అప్పుడు పెరుగు, నాటుకోడి పెరుగుతో నాటుకోడి కూర ఎలా ఉంటుందని చూపిస్తాను మీకు. ఇంతవరకు ఎవరు చేసేది లేదు, మజ్జిగ పులుసు చేసి ఉంటారు కానీ పెరుగుతో ఫస్ట్ టైం చేయడం మనం బాగా చేస్తాం. ఎందుకంటే మనకు ఫస్ట్ మంచి ఫేవరెట్ కర్రీ కనుక. పట్టడానికి ముక్క పట్టడానికి బాగా పడ్డానికి
అయ్యిందండి. ఇప్పుడు చూద్దాం ఎంతవరకు వచ్చిందో. ఓకే, బాగా చిరుక్కుని పెరిగేస్తాం కదా ఇప్పుడు. సరిపోయింది, ఎందుకంటే ఎక్కువ వేయకూడదు, మా గ్రేవీకి సరిపోవాలన్నమాట అది. ఓకే, లైట్గా పసుపు వేసుకుందాం, కొంచెం కొంచెం వేసి పసుపు పెరుగులోకి. ఈ వేడి వేడి దీంట్లో పెరుగుతో మంచి కమ్మగా ఉంటుంది. చూసారా, గ్యాస్ ఆప్షన్ ఈ వేడికే సరిపోద్ది మొత్తం. పెరుగు అలాగే అవుతుంది, పెరుగు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. చూసారు కూడా ఎంత రుచిగా ఉందో. ఇప్పుడు పెరుగు వేసి టేస్ట్ చూద్దాం. కలిసింది కదా, ఉప్పు కారం అన్ని కరెక్ట్ సరిపోలేవు. ఇప్పుడు గ్యాస్ పక్కన పెట్టేద్దాం, హ్యాపీస్ పక్కన దించేసుకుందాం. ఓకే, చూసారు కదా ఎంత చక్కగా పెరుగు కర్రీ రెడీ అయిపోయి వచ్చిందో. ఇది పెరుగు కర్రీ. ఓకే, మన గుమగుమలాడే పెరుగు చికెన్ పెరుగు పచ్చడి, పెరుగు కర్రీ. చికెన్తో పెరుగు కర్రీ చేసాం. ఎలా చేసాను, చికెన్లో పెరుగు వేసి పెరుగు కర్రీ చేసాం. అదే పెరుగు చికెన్ కర్రీ. ఓకే, ఇప్పుడు మనం లైక్ చేసుకుందాం. ఓకే, చేయండి, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ నొక్కండి. మా రాజాం రుచులు శ్రీదేవి త్రిపుల్9కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియో చూసుకొని కలుసుకుందాం.